చదువుకోవే పోరంబోకు. మొదటగా ఈ ఆడియో క్లిప్లు ప్లే చేసినందుకు ప్రతి ఒక్కరు నన్ను క్షమించాలి. ఇది ఒక అవేర్నెస్ పర్పస్ కోసం మాత్రమే ప్లే చేశాం. మన సమాజంలో ఎలాంటి వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎంత అసహ్యంగా ఉన్నారు వీళ్ళ మైండ్స్ అన్న దాని గురించి చెప్పడానికి ఈ ఆడియో ప్లే చేశాను. ఈ ఆడియో చిన్మయి శ్రీపాదకు సంబంధించిన విషయంలో వచ్చిన ఆడియో క్లిప్స్. అసలు ఏం జరిగింది అంటే, చిన్మయి శ్రీపాద యొక్క హస్బెండ్ రాహుల్ రవీందర్, తను కూడా ఒక యాక్టరు, డైరెక్టరు. అతను రీసెంట్గా తను నిర్మించిన ఒక చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్లో, చిన్మయితో నాకు పెళ్ళయ్యాక నా భార్యని ఎప్పుడూ తాళి ధరించమని నేను చెప్పలేదు, అది తన ఇష్టానికే వదిలేశాను. ఆడవాళ్ళకు మాత్రమే పెళ్ళైనట్టుగా గుర్తింపుగా తాళి ఉంటుంది, మగవాళ్ళకు ఎలాంటి గుర్తింపు ఉండదు అన్నట్టుగా నా అభిప్రాయము. సో అది తన ఇష్టం అన్నట్టుగా నేను వదిలేశానని ఒక స్టేట్మెంట్ చేశారు. దీనిపైన సోషల్ మీడియాలో చాలా రాద్ధాంతమే జరుగుతుంది. మీరు మన సాంప్రదాయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ ట్రోల్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఆయన చెప్పిన దాన్ని వీరు అంగీకరించకపోవడము మన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలపడం కరెక్టే. మన రాజ్యాంగంలోనే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఉంది. మనకి ఏదైనా నచ్చకపోయినా, గవర్నమెంట్ సంబంధించిన విషయాలైనా, పబ్లిక్లో ఏమైనా వాటిపైన మన అభిప్రాయాలను మనము భయపడకుండా చెప్పవచ్చు. ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చెప్తుంది. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడుతూ కామెంట్ చేయమని, మాట్లాడమని కాదు. రాహుల్ కామెంట్ తర్వాత తన భార్య అయిన చిన్మయి పైన సోషల్ మీడియాలో అతి దుబుచ్చాకరంగా, అసలు మాట్లాడుకోలేంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఇందులో ఇలాంటి ఆడవాళ్ళు బ్రతికుండడం వేస్ట్, ఇలాంటి ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవద్దు, మొగుడు సంపాదనతో బతుకుతారు, పైగా ఫెమినిజం అంటూ మాట్లాడతారు, ఇలాంటి వాళ్ళకు పిల్లలు పుట్టదు, పుట్టిన చనిపోవాలంటూ మాట్లాడుతూ కొన్ని ఆడియో క్లిప్స్ లీక్ అయ్యాయి. అసలు ఈ ఆడియో క్లిప్స్ ఎక్కడివంటే, ఎక్స్లో స్పేస్లో కొంతమంది మాట్లాడుతున్న సమయంలో అందులోకి యశస్విని అనే ఒక అమ్మాయి కూడా జాయిన్ అవ్వగా, ఆ సందర్భంగా కొంతమంది ఈ టాపిక్ను బయటకు తీసి అతి దారుణంగా ఇలాంటి ఆడవాళ్ళు బ్రతకూడదు, ఇలాంటి ఆడవాళ్ళు ఉండకూడదు, అసలు ఆమె ఆడదా కాదా అని చూపించు, నువ్వు ఆడదాని అని ప్రూవ్ చేసుకున్నట్టుగా అతి అసభ్యకరంగా మాట్లాడుతూ, చిన్మయి గురించి కూడా మాట్లాడుతూ, ఇలాంటి ఆడవాళ్ళకు పిల్లలు పుట్టద్దు, పుట్టిన చనిపోవాలన్నట్టుగా కామెంట్ చేస్తూ ఉన్న ఈ ఆడియో క్లిప్లోని ఆ యశస్వి అనే అమ్మాయి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది కాస్త చిన్మయికి చేయడంతో దీనికి గట్టిగానే సమాధానం చెప్పింది. ఇక్కడ చిన్మయిని సోషల్ మీడియాలో అలా అబ్యూస్గా మాట్లాడడానికి రీజన్ ఏంటంటే, తను ఒక ఫెమినిస్ట్గా ప్రీవియస్గా చాలా టాపిక్స్ మీద చాలా రకాలుగా మాట్లాడుతూ వస్తుంది. ఆడవాళ్ళకు స్వేచ్ఛ ఉండాలి, ఆడవాళ్ళు అభ్యుదయంలో ఉండాలి, ఆడవాళ్ళను తక్కువ చేసేటి ఉండకూడదు, సాంప్రదాయాలను కూడా మనం మార్చుకోవాలి అన్నట్టుగా తను ఒక ఫెమినిస్ట్గా ఫెమినిజం గురించి మాట్లాడుతూ వచ్చేది. మీటూ ఉద్యమంలో కూడా తను ముందుండి నడిచింది, చాలా వాటిని బయట పెట్టింది కూడా. ఆ విషయాలను బయటికి పెడుతూ సాంప్రదాయాలంటే విలువ లేదు, పండుగలంటే విలువ లేదు, హిందుత్వం అంటే విలువ లేదు అన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ ఈ టాపిక్ పైన తనను కించపరుస్తూ మాట్లాడడం మొదలుపెట్టారు. ఇది తనకు చేరడంతో తను ఇలాంటి ఒక ప్లాట్ఫామ్కి వెళ్ళి, అసలు మీరంతా ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి మాటలను మీరు విని సైలెంట్గా ఉండడం కూడా వాళ్ళని సపోర్ట్ చేసినట్టుగా. తెలుగులో నాకు ఎంతో మంచి పేరు వచ్చింది, తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేశారు, ఏమయ్యా చేసావులో చెప్పిన నా డబ్బింగ్కి చాలా ప్రశంసలు వచ్చాయి. ఇప్పటికీ నా జీవితంలో తెలుగు ప్రజలంతా ఆదరించిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ అలాంటి తెలుగు ప్రజలు, అలాంటి వ్యక్తుల మధ్య ఇలాంటి మృగాలు ఉన్నప్పుడు వాళ్ళని మీరు ప్రశ్నించకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగా సైలెంట్గా ఉండడం ఏంటి? ఇలాంటి విషయాలపైన మీరు ప్రతి ఒక్కరు గొంతెత్తాలి, ఇలాంటి దారుణమైన కామెంట్లపైన మనం క్వశ్చన్ చేస్తుండాలి అన్నట్టుగా మాట్లాడారు. ఇక్కడ వీళ్ళు అంత దారుణంగా అబ్యూస్ చేస్తున్నారు, నా పిల్లల్ని చనిపోవాలని మాట్లాడుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతూ, ట్రోలింగ్స్ నేను తట్టుకోలేకపోతున్నాను, సజ్జనర్ గారు వీళ్ళపైన మీరు యాక్షన్ తీసుకోవాలంటూ మన హైదరాబాద్ కమిషనర్ సజ్జనర్ గారికి కూడా ఒక పిటిషన్ ఇచ్చినట్టుగా చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరికి తెలిసిందే సజ్జనర్ గారు ఎంత స్ట్రిక్ట్ ఆఫీసరు, వీళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తానన్నట్టుగా సజ్జనర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. అండ్ ఇక్కడ మనం ముఖ్యంగా ఒకటి ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్, మనం ఎవరినైనా అపోజ్ చేసినప్పుడు, వాళ్ళ అభిప్రాయాలతో ఏకీభవించినప్పుడు మనం ఒక పద్ధతి ప్రకారం వాళ్ళకి సమాధానం చెప్పడమో, మన అభిప్రాయం చెప్పడమో చేయాలి తప్ప ఇలా అబ్యూసింగ్గా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి నేరస్తుల వల్లనే అమ్మాయిలపైన అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. తమ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారని కూడా మర్చిపోయి విచక్షణాహితంగా ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేయాలి. ఇలాంటి మాటలు మాట్లాడినా, వాళ్ళ వ్యక్తిత్వం పైన మన డౌట్ వచ్చినా నిజంగా మనం వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి, వాళ్ళు చేసేది తప్పని వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలి. అంతే తప్ప ఇలా సైలెంట్గా ఉండడమో, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉండడమో కరెక్ట్ కాదు. అసలు ఈ విషయం పైన మీ ఒపీనియన్ ఏంటి ఫ్రెండ్స్? సోషల్ మీడియాలో ఈ అబ్యూస్నెస్ అనేది, ఈ ట్రోల్స్ అనేవి దారుణంగా తయారవుతున్నాయి అంటారా రోజు రోజుకి? మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.